వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీనగర్ నుంచి బయలుదేరుతున్నా. ఎటు చేశాను ఈరోజు జమ్మూ వెళ్ళిపోవాలి. రాజూరి జమ్మూ చూసుకుంటే తినేసి మళ్ళీ బయలుదేరుతున్నా. ఎట్లయినా ఈరోజు నైట్ వరకు జమ్మూ చేరిపోవాల్సిందే మొగల్ రోడ్ నుంచి. రికార్డ్ हो जाएगा. यहाँ से ऑलमोस्ट मैंने अपने कैमरे में कैद करने की कोशिश की है और मेरा तो जी चाहता है कि मैं इस चीज़ को ही అంత బాగుంది లొకేషన్ చూడండి. వా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీనగర్ నుంచి బయలుదేరుతున్నా. ఎటు చేశాను ఈరోజు జమ్మూ వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము. చలి పెడుతుంది పొద్దున స్నానం చేసరికి. ఇప్పుడు వెళ్ళి టీఆర్ఎస్లో అడగాలి. ఒకవేళ అక్కడి నుంచి క్యాబ్ ఉందనుకుంటే మొగల్ రోడ్ ఏదో ఓపెన్ ఉందని చెప్పారు. సో అటు నుంచి వెళ్తాయా వెళ్ళవా ఏంటంటే వెళ్ళి టీఆర్సీకి వెళ్ళి కనుక్కోవాలి. లేదు టీఆర్ఎస్ నుంచి ఏమి ట్యాక్సీలు ఏమి వెళ్ళట్లేదు అంటే మళ్ళీ బయటకు వచ్చేసి ఆటో అయితే ఎక్కినాం. ఇక్కడ నుంచి టీఆర్సీకి వెళ్ళి అడిగి లేదు అంటే పెహల్గామ్ అన్న గుల్మార్గ్ అన్న రెండిట్లో ఏదో ఒకటికి అయితే వెళ్ళాలి. సో గుల్మార్గ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి పెహల్గామ్ అయితే చూడడానికి బాగుంటుంది. జమ్మూ అయితే ట్యాక్సీ దొరికింది. మొగల్ రోడ్ నుంచి వెళ్తుందంట. మినిమం ఎంత లేదన్నా 12 hours పడుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే చాలా తిరిగి చుట్టూ తిరిగి పోవాలి. సో ఆ మొగల్ రోడ్కి అయితే స్టార్ట్ అయినాం. ఒకటైతే దొరికింది. సో మనతో పాటు ఇంకా సోల్జర్స్ వీళ్ళందరూ తొందర రావడం వల్ల కొంచెం తొందరగా బయలుదేరింది క్యాబ్ నిండడం వల్ల. సో ఇప్పటివరకు అయితే ఇంకా బయలుదేరినాం. ఇంకా పెహల్గాం లేదు, ఏ గాం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ రోడ్డు క్లోజ్ అయ్యి మళ్ళీ వెళ్ళడానికి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అంత అమౌంట్ అయితే మనం బడ్జెట్ తీసుకుని అయితే రాలేదు కాబట్టి సో మన బడ్జెట్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు ప్రతిసారి కార్లో పాటలు పెట్టడం వల్ల ఈ వాయిస్ ఓవర్ ఇవ్వలేక చచ్చిపోతున్నాను నేను. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. అందరూ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనం మాత్రం పాటలు బంద్ చేయమంటే బంద్ చేయరు కదా మన కోసం మాత్రం. సో చిన్న రూటు అన్ని పల్లెటూళ్ళ నుంచి పూంచేనా పుల్వామా, పూంచు, రాజౌరి నుంచి ఇట్లా చుట్టూ తిరిగి పోతుంది అనమాట మొగల్ రోడ్ నుంచి. అంటే మనం మళ్ళీ ఒక టాప్కి వెళ్ళాలి. ఆ టాప్కి వెళ్ళి ఆ టాప్ నుంచి మళ్ళీ కిందికి దిగి రాజౌరి నుంచి అట్లా వెళ్ళాలి. అది పరిస్థితి. ఇప్పుడు అన్ని బండ్లు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓన్లీ చిన్న బండ్లే అలౌ చేస్తారు, పెద్ద బండ్లు అలౌ చేస్తలేరు. ఓన్లీ కార్లు మన ఇవి ఉంటాయి కదా ట్రావెలర్లు, ఇవి ఓన్లీ ఈ బండ్లే అలౌ చేస్తారు అనమాట. పెద్ద బండ్లు అలౌ చేయరు. మంచిగా చిన్న ఊళ్ళు చూసుకుంటే పల్లెటూరు నుంచి పోతున్నాం. ఇంతకుముందు జమ్మూ నుంచి ఒక రూట్లో పోయినాం, ఇప్పుడు ఇంకో రూట్లో పోతున్నాం. సో మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ అంటే చుట్టూ మొత్తం ఒక రౌండ్ అయితే తిరుగుతున్నాం మనం అయితే. వచ్చేసినాం. ఇంకా ఈ రూట్లో చాలాసేపు బయలుదేరాలి. అక్కడ పైన కనబడుతుంది కదా ఆ కొండ, అది ఎక్కాలి పైకి. అంత హైట్ ఎక్కాలంట, ఎక్కి దిగాలంట. మనం ఎప్పుడు ఈ రూట్లో ఇంతవరకు వెళ్ళలేదు. అంతెందుకు ఈ కార్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఈ రూట్లో వెళ్ళలేదు. కార్ డ్రైవర్ కూడా నాకు తెలిసి ఇంతవరకు ఈ రూట్లో వెళ్ళలేదు. అక్కడ పైన మంచు కనబడుతుంది చూడు, అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం. దీని పక్క నుంచి మొత్తం పైకి ఎక్కుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ మొత్తం కిందికి దిగి మొత్తం ఫారెస్ట్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఈ గుట్టల కన్నా ఎక్కువ ఫారెస్ట్లోనే ఉంటుంది అన్నమాట ఇటు పక్క మొత్తం జర్నీ. రోడ్ అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే, కానీ పైకి పోయిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు పరిస్థితి. ఎందుకంటే స్నో ఉంది కదా. ఇది దీనికోసమే సపరేట్గా ఈ 2 రోజుల కోసం ఓపెన్ చేసేది ఈ రోడ్డుని. సో మనం ఇప్పుడు అంత పైకి వెళ్ళాలి. ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇప్పటికీ దాదాపు స్టార్ట్ అయ్యి 1 hour 2 hours అవుతుంది. ఇంకా మధ్యలో ఎక్కడన్నా ఆపితే తినేసి, ఎందుకంటే దీని తర్వాత ఇంకే విలేజ్ ఉండదని చెప్పిండు ఒక 100 kilometers వరకు.
సో తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా ఆపి తిన్న తర్వాత బయలుదేరదాం అన్నాడు. సో మనకి ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ పైన కనబడుతున్న మంచు కొండల దాకా ఇప్పుడు వెళ్ళాలి మనం. సో మళ్ళీ ఒక అడ్వెంచర్ రోడ్డు. నేను నార్మల్గా ఇట్లా వెళ్ళిపోతే నార్మల్ రూట్లో వెళ్ళిపోతాం, ఏ వీడియోస్ తీసుకోవడానికి ఉండదు కావచ్చు అనుకున్నా. కానీ మళ్ళీ ఒక అడ్వెంచర్ జర్నీ అవుతుంది ఇది మాత్రం. అంటే నేను ఊహించలేదు ఈ రోడ్ ఇట్లా ఉంటుంది, మనం ఇంత హైట్ పోవాలి దిగాలి. ఈ రోడ్ మనకి తెలియదు కదా అసలు, మనం ఎప్పుడు రాలే కాబట్టి ఈ రూట్లో నుంచి మనకు తెలియదు. కానీ మనోడు మాత్రం బాగానే చంపుతుండు బండి మాత్రం. అందరిని క్రాస్ చేసుకుంటూ అందరికన్నా ముందైతే వెళ్ళిపోతుండు. సో చిన్న చిన్న ఊర్లు విలేజ్లు మంచిగా ఉన్నాయి అందంగా. ఈ రోడ్డు బాగుంది. ఇంకా ఆ రోడ్డు కానీ NH-44 అంటే రయ్య అచ్చుడే. ఆ లారీలొల్లి ఆ లొల్లి ఈ లొల్లి అంతా బిజీ బిజీ ఉంటుంది ఆ రోడ్డు. ఇది ప్రశాంతంగా ఉందన్నమాట. మొత్తం విలేజ్లు చెట్లు తోటలు మంచి ప్రశాంతంగా. సో ఈ విలేజ్లో నుంచి వెళ్తున్నాం మేము. అందుకని ఇప్పుడు ఆగేసారు. ఇంకెంతసేపు పడుతుంది అంటే చెప్పలేము. స్టార్ట్ అయింది గంట అవుతుంది, ఇంకా 11 గంటల జర్నీ ఉంది. సో తిందామంటుండు. ఓకే, ఇక్కడ ఆగేసి తినేస్తాం. ఇంకా वो अलग इनका फोन है, इनका फोन लग जाएगा तो फिर वो भी चलता रहेगा दूसरा। बीच में फोन भी आ जाता ना। ये हैदराबाद से कश्मीर घूमने आया बेचारा, वीडियो नहीं बनाएगा, कौन बनाएगा वीडियो? आना बना ले। गाना वाला तो अलग है ना ऑपरेटर, गाना कम चलता, फोन ज्यादा आ रहे। और क्या उसमें मैं जाम ही पूछ रहा, आप फोन ही नहीं चलेंगे 1.5 घंटा। गाना तो चलेगा, गाना कहाँ से? फोन यूट्यूब ऑनलाइन देखता हूँ मैं, रखा नहीं करवा के ऑनलाइन। हाँ यूट्यूब पे देख रहा हूँ। सेव कर लो वीडियो तो 25 घंटे का वीडियो सेव कर लो, चलता रहेगा। పైకి ఎక్కడం స్టార్ట్ అయింది. చూడండి ఎట్లుందో రోడ్డు. ఇంక ఇక్కడ నుంచి మనం ఎక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉంది.
ఇదంతా క్లియర్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ కోసం క్లియర్ చేసి పెట్టిన రోడ్ అన్నమాట ఇది. సో నార్మల్గా అయితే ఈ రాజౌరి పూంచోలు తప్ప ఎవరు ఈ రూట్లో రారంట యాక్చువల్గా. సో ఇప్పుడు మన జమ్మూ నుంచి కాశ్మీర్ అది శ్రీనగర్ రోడ్ NH-44 క్లోజ్ అవడం వల్ల ఈ రోడ్డు స్పెషల్గా ఓపెన్ చేశారనమాట ఓన్లీ. అయితే నార్మల్గా అసలు మనకి ఇంత ఈ రూట్లో తిరిగేటోళ్ళు కూడా ఎవరు ఉండరట అసలు యాక్చువల్గా. ఓన్లీ ఇక్కడ విలేజ్ వాళ్ళు, ఆ రాజౌరి, పూంచ్, ఈ పుల్వామా వీటు ఇక్కడ తిరిగే వాళ్ళు వీళ్ళు మాత్రమే తిరుగుతారంట ఈ రూట్లో. అసలు దాదాపు మనకు 15-20 నిమిషాల దాకా ఒక కారు కూడా ఏది కూడా కనపడదా అంటుండు మన డ్రైవర్. ఇప్పుడు ఇన్ని బండ్లు ఉన్నాయి కానీ నార్మల్గా అయితే మనకు అసలు ఏ బండ్లు కూడా కనపడవు ఇక్కడ ఈ ప్లేస్లో అని చెప్తున్నారు. ఇక ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో పోలీసు వాళ్ళు మొత్తం ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ ట్రాఫిక్ అంతా కొంచెంసేపు ఇక్కడ ఆపి ఎక్కడికక్కడ ఆపి అటు నుంచి ఇటు నుంచి అటు అంతా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నాం అనమాట. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా. ఇది కూడా చిన్న రోడ్డు కదా, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకెట్లు ఉంటుంది. ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా అంత పైకి వెళ్ళాలి, ఇప్పుడు ఆ మంచులోకి వెళ్ళాలి మనం. చూడండి అంత హైట్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇది చూస్తానైతే నేను అనుకోలేదు. నార్మల్గా శ్రీనగర్ నుంచి ఇట్లనే వచ్చేస్తాం అనుకున్నా కానీ మళ్ళీ ఈ మంచులోకి వెళ్తాం, మళ్ళీ మంచులో నుంచే వెళ్తాం, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తామని అయితే అసలు ఊహించలేదు. ఈ రోడ్డుకి వెళ్తామని కూడా అసలు అంటే ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అన్న ఇంటెన్షన్ అసలు లేనే లేదు నాకైతే. నేను వేరే విధంగా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. నార్మల్గా చిన్న రోడ్ల నుంచి తిరుక్కుంటూ వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఇంత హైట్లో ఈ బండలల్లో ఈ రాళ్ళల్లో మళ్ళీ సేమ్ లడకపోయిన పరిస్థితి అట్లనే ఉంటుంది. మన జోజిల్లా పాస్ పోయేటప్పుడు ఎట్లుంటుంది సేమ్ అట్లనే ఉన్నది. ఇది కూడా ఇట్లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కానీ బాగుంది ఈ రోడ్డు కూడా, మంచి ఎక్స్పీరియన్స్. కాశ్మీర్ ఈ పక్క ఆ పక్క ఈ పక్క మొత్తం 4 పక్కలు తిరిగినా నేనైతే. మొత్తం కాశ్మీర్ అంతా చుట్టేసినట్టే. ఇంక ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే కాశ్మీర్ చుట్టుపక్కల మొత్తం చుట్టేసినట్టే. అట్లా నాకు తెలిసి ఈ రోడ్డు కనుక ఓపెన్ కాకపోతుంటే మరి ఈరోజు ఎడిపోయేటున్నా కానీ వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా తెలియదు. అటు పోయేటున్నా మరి ఇంకెడిపోయేటున్నా అనేది నాకైతే దొరికింది కాబట్టి ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు. దొరకపోయి ఉంటే వేరేలా ఉండేది. दोनों आता है, आगे का पीछे का। तो बहुत अच्छा है। పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చాక ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఎందుకంటే అటు జమ్మూ నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు, ఇటు శ్రీనగర్ నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే కలుస్తారు కదా. సో హెడ్డింగ్ పాయింట్ ఇదే. మ్యాక్సిమం పైకి వచ్చేసినాం. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకా మన మంచు అంతా కనబడుతుంది. చూడడానికి ఎంత బాగుందో ఇదైతే. అదృష్టం ఉండాలి అన్నీ చూడటానికి. మనకు లేని ఒక అదృష్టం ఏంటంటే ఫోటోలు దిగలేము. దిగేసి ఎక్కడ పడితే అక్కడ మన ఇష్టం ఉన్న కాడ, మంచి ప్లేస్ ఉన్న కాడ దిగాలంటే కష్టం. ఈ రోడ్డు కూడా ఈ సైడ్ నుంచి పోతున్నాం కాబట్టి అన్ని ఎడ్జ్లే ఉన్నాయి. చూస్తుంటే భయమే అవుతుంది, అంత దారుణంగా ఉంది ఇటు పక్క. అటు సైడ్ పోతే అంత అనిపించదు, కనపడదు కదా మనకి. ఇటు సైడ్ నుంచి పోతున్నాం కాబట్టి మనకు అంతా ఇప్పుడు స్లోప్ అంతా కనబడతా ఉంది, ఎంత లోతుంది, ఎంత దూరం ఉంది. కానీ ఎండకి, ఆ మంచుకి, ఆ చెట్లలో భలే ఉందిలే. అంతకుముందు లడాఖ్ అటు వెళ్ళినప్పుడు చెట్లు ఉండవు కదా, తక్కువ కదా. ఈ రోడ్డు కూడా భలే, మట్టి కూడా ఎన్ని వింత కలర్లు ఉంటుందో అసలు. రోడ్డు మాత్రం మస్తు.
तेरी दुनिया का तुम। मेरे वैसे लोग कहते हैं कि अनप्लग जर्नी होने से अच्छा होता है। माय फ्रेंड्स, मैं भी बाइक पर एक्चुअली अक्सर हमारे प्लान में था नहीं एयर जाना था से नहीं कर पाए हैं। वो कहते हैं कि प्लान जितनी अच्छी होती है तो साइडिस का आप ताज़ा उदाहरण देख सकते हैं, रोड भी सारे हैं और कितना सुंदर और मनोरम सा दृश्य है। हालांकि मैं वीडियो वगैरह शूट करने के ज़्यादा हिमायती नहीं हूँ, लेकिन फिर भी शायद मैं अपने सेंटिमेंट्स को नहीं रोक पाया, अपने एक्साइटमेंट को नहीं रोक पाया। हमेशा कर सकते हैं। हम सारी कंडीशन को शायद अपने फ़ोन लैपटॉप टैब में शायद वॉलपेपर भी लगाते हैं, लेकिन यहाँ देखिए कितनी संजीदगी है लाइफ हम आपके सामने और हमारे साथ कई सारे लोग हैं जो एक साथ सफ़र कर रहे हैं और हम सभी बिल्कुल इस नज़ारे का बिल्कुल आनंद ले रहे हैं। प्रकृति ने ऐसा माना है, प्रकृति ने बिल्कुल किन जगहों को घूम सकती खूबसूरती से बिल्कुल लाद के रखा हुआ है। देख सकते हैं अप्रैल के मौसम में पहाड़ के ऊपर बर्फ से ढकी हुई ऐसा लग रहा है जैसे मानव प्रकृति ने सफ़ेद कलर की चादर बिछा रखी है। वीडियो यहाँ से ऑलमोस्ट मैंने अपने कैमरे में कैद करने की कोशिश की है और मेरा तो जी चाहता है कि मैं इस चीज़ को चलाता रहूँ। हमारे साथ हमारे बहुत सारे मित्र हैं जो सभी एकदम से बहुत सारे दृश्यों को देख रहे हैं और इसी के साथ कुछ वीडियो को बना सकते हैं। मेरा भी हो गया। आप लगा खाना अभी लगा ठीक है, चाहता मुझे कर लेनी थी। तो मैं जब कोविड में घर फंस गया था सर 5 महीने, तो मैं क्या करता था इंडिया न्यूज़ वालों के साथ टीवी पे चलाता था तो बाबा बोलते थे तो नौकरी छोड़ दिया क्या? मैं बोलते तो नौकरी छोड़ दिया था, नहीं तो पार्ट टाइम करो 5 मिनट। सज्जन राजी पूरी हम कुछ नहीं कर रहे इसके बारे में बहुत सुनता हूँ।
పైకి పోవాలి అప్ప इस गाने का एक शब्द का मतलब पता नहीं, पूरा गाना कंफ्यूज चाय बन रहा है गाड़ी में। వాళ్ళని प्री-लोडेड गानों वाला कीपैड फोन धमाकेदार साउंड के साथ कारवा मोबाइल। ये लगा मैंने मेरा कुछ ఎంత బాగుందో లొకేషన్ చూడండి. వా టాప్కి వచ్చిన మనకు డౌన్ ఉండదు మళ్ళీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్యూటిఫుల్. బయలుదేరిన ఎందుకంటే చాలా దూరం ఉంది కాబట్టి ఎక్కువసేపు ఆగలేము అనమాట. ఇక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లాగే వెళ్ళిపోతాయి. రోడ్డు మాత్రం హైలైట్ ఉంది. ఈ జర్నీ దొరుకుతుంది అనుకోలేదు అసలు. మామూలుగా ట్రైన్లో పోయినా కూడా ఈ జర్నీ ఉండదు కావచ్చు. సో ब्यूटीफुल जर्नी. चलो भाई अब तो जाएगी. हो गया तुम्हारा शौक? हो गया। चलिए अब
चश्मा भी किराए का। किराया हो गया चश्मा का भी। अब आगे यहाँ से चश्मा मैंने कहाँ से लिया है ये फोटो नहीं बताएगा।